ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 15వ తేదీ శనివారం 2025 సంవత్సరం. ఫిబ్రవరి 15th 2025 సాటర్డే. అంటే ఈ శనివారం ఉదయం నుండి కరెంట్ లేదు. ఇంకా నేను బ్రష్ కూడా చేసుకోలేదు. కానీ దేవుడు కొన్ని మాటలు నాకు ప్రేరేపించాడు. యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక అని ఇర్మియా గ్రంథంలో ఉంది. అశ్రద్ధగా చేయకూడదు. దేవుని సేవకుడు అని చెప్పుకుంటూ అశ్రద్ధగా చేయకూడదు అనేది దాని భావం. అలాగే సామెతలు 12వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఓ మాట ఉంది. చేయటానికి శక్తి వంచన లేకుండా దేవుని పని చేస్తే వాళ్ళు ఆశీర్వదింపబడతారనేసి దాని భావం. అశ్రద్ధ అన్ని రకాలుగా అశ్రద్ధ. కులం మీద మాత్రం శ్రద్ధ ఎక్కువ. కులపిచ్చి ఎక్కువైపోయింది. కులాల్ని ఈరోజు కోడ్ వర్డ్లో మాట్లాడుతున్నారు. అంటే అయ్యా మీరు 2 3 మీకు అర్థమయ్యే ఉంటుంది. దాన్ని ఇంకో విధంగా రిక్షా, సైకిలా. అంటే సైకిల్ 3 అక్షరాలు, రిక్షా 2 అక్షరాలు. అయ్యగారు మీరు పాల పెరుగా. పేపర్లు ఉన్నాయి చూడండి, అది వార్త. ఈనాడు వార్త అంటే 2 అక్షరాలు, ఈనాడు అంటే 3 అక్షరాలు. ఇలాగా కోకొల్లలుగా దైవ సేవకులు వీళ్ళు అసలు సేవకులే కాదండి. విశేషించి కులపిచ్చి విపరీతంగా ఉంది. ఒక ఫేక్ సువార్థికుడు లేదా పాస్టర్ అని చెప్పుకునేవాడు, వాడికి మహా కులపిచ్చి, వాడి ఎదురుగా ఎవరైనా కళకళలాడుతుంటే అల్లాడిపోతాడు. వాడికి సొంత ఇల్లు ఉంది, భార్య, అంతా బాగానే ఉంది. వాడు రోజు ఒక చోట పనికి వెళ్తాడు. పలానా చోట సేవకుల సదస్సు ఉంది అంటే అక్కడికి హాజరవుతాడు. అక్కడ 150 ఇస్తే తీసుకుంటాడు. అక్కడ నుండి అర్జెంటుగా ఇంకొక చోటికి వెళ్తాడు, కిష్లంక. అంటే ఈవెన్ సింగిల్ ఎన్పి ఒక నయా పైసా వదిలిపెట్టాడు. సేవకుల సదస్సు వెళ్తే పోనీ కూర్చొని ఆలకిస్తాడా? ఆహా, ఒకటే కునికిపాట్లు. అతను నన్ను చూసి ఓర్వలేక తమ కులస్థుడైన ఒకడు వాళ్ళ పిల్లలు తలా 5,000 పంపుతున్నారు, 4 పిల్లలు అతనికి. నేను ఎవరితో చెప్పలేదు. నాకు నా పిల్లలు 5,000 చొప్పున పంపడం శుద్ధ అబద్ధం. పైన దేవుడు వింటున్నాడు. నేను ఎవరిని అడగనండి, మీది సొంత ఇల్లా, అద్దిల్లా, మీ జీతం ఎంత, రోజుకి మీ ఇల్లు జరుగుబాటుకి ఎంత అవుద్ది, ఇది ఎప్పుడు ఎవరిని అడగలేదు. అడిగే అవసరం రాలేదు. అంత లోతుగా వెళ్ళను కూడా. వాడని కాదులే, మా ఇళ్ళ దగ్గరలో ఉన్న ఒకడికి కూడా కడుపులో మండిపోద్ది. వాడు అప్పులు ఎక్కువ, రోజుగిరి వాళ్ళకి ఎగ్గొడుతుంటాడు. వీడు ఇంత నిటారుగా ఉన్నాడు, 76 ఏళ్ళు దాటినోడు. ముసలోడు అంటే వంగిపోయి నడవాలి, హీనంగా ఉండాలి. వీడు దర్జాగా జెంటల్మెన్లా నడుస్తాడు.
వీడికి ఎక్కడి నుండి వస్తుంది, అసలు ఏం తింటున్నాడు, ఇది తాపత్రయం ఎక్కువ. వాడెళ్ళి తమ కులపోడికి ఏది ఫేక్ పాస్టర్కి చెప్పడం, వాడేమో ఇంకొక చోటుకెళ్ళి ఇది ఎందుకు నా గురించి దేవుడి కోసం ఎంత ప్రచారం చేస్తే, ఎంత మాట్లాడితే ఎంత ఆశీర్వాదం. ఎందుకంటే నన్ను గురించి చెప్పడం వల్ల వాళ్ళు చెడిపోతున్నారు. వాళ్ళకి హృదయ శుద్ధి లేదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వాక్యం ఉంది కదా. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించని యేసయ్య చెప్పాడు. మరి నేను వాళ్ళ పొరుగువాడినే కదా. ఏంటో మరి పాపం వాళ్ళు అలా అల్లాడిపోతుంటారు. అయితే దేవునిలో ఉన్నవాళ్ళు ఒకటి గ్రహించాలి. రోమా 8:28 కామోసు, మొత్తానికి 8వ అధ్యాయం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నది. నాకు అది లేదు ఇది లేదనేది అక్కర్లా. ఏ పూటగా మనం పరలోక ప్రార్థన చేస్తాం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అంతేగాని ఇంకో సంవత్సరం ఇంకా 10 తరాల వరకు తినే ఆహారం ఇవ్వమని అడగం కదా. ప్రార్థననే తారుమారు చేస్తున్నారండి వీళ్ళు. అపోస్తుల కార్యంలో మాట మనందరికీ తెలుసు, భూమిని తలక్రిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారనేసి ఉంది. నిజమైన ప్రార్థన పరులకు వర్తిస్తుంది ఆ మాట. కానీ వీళ్ళు ప్రార్థనని వాక్యాన్ని తలకిందులు చేసేవాళ్ళు అన్నమాట. పేరేంటంటే నేతి బీరకాయ లేదా పెరుగు తోటకూర. పెరుగు తోటకూరలో పెరుగు ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. వీళ్ళు సేవకుడు అని బ్రతకటానికి బయలుదేరిన వాళ్ళు. సరే, వాళ్ళని నేను తీర్పు తీర్చట్లేదు, నా బాధ మీతో చెప్తున్నా. నేను ఎవరిని అడగనండి. ఎందుకు అడగాలి చెప్పండి? ఏమంటే ప్రార్థన చేసిన 100 ఇవ్వండి, 200 ఇవ్వండి అని ఎందుకు అడగాలి? మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మరి ఆయన సేవకులని గురించి ఆయన ఏమన్నాడు? మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. మనం అంతా హుందాగా గంభీరంగా ప్రవర్తించాలి. దీనంగా హీనంగా ఎవరేమి ఇస్తారా అని ఎదురు చూసేవాడు నా దృష్టిలో వాడు ఫకీర్. నేను ఒక షాపింగ్ మాల్కి అడపా దడపా కొనటానికి కాదండి, ఆ ఓనరు నాకు, ఆ మేనేజ్మెంట్ వాళ్ళు నాకు పరిచయం ఉంది. అడపా దడపా వెళ్తుంటా. షాపింగ్ మాల్ అన్నాను, గుర్తుపెట్టుకోండి. అక్కడ సిబ్బందికి బుద్ధి గడ్డి తిని, వయసులో పెద్దవాడు అయ్యగారు అనొచ్చుగా, సేవకుడిని అయ్యగారు అంటారు లేదా పాస్టర్ గారు అంటారు. వాళ్ళు ఫ్రాన్సిస్ గారు అని పిలుస్తారు. వాళ్ళకి అక్కడ షేర్వా బాగా వంట పట్టింది. వాళ్ళ మీద ద్వేషంతో కాదు, సేవకుడిని గౌరవిస్తే దేవుడిని గౌరవించినట్టే. వాళ్ళతో సరదాగానే మాట్లాడుతుంటా, నేను కలివిడిగానే మాట్లాడతాను. కానీ ఏది స్టాఫ్తో ఓ వీడియో తీసి పెడతావా, ఇక్కడ బాగుంది లొకాలిటీ అన్నాను. అంతేనండి, 5 వైపుల నుండి కమ్యూనికేషన్ వెళ్ళిపోయింది. ఏది నోటి మాటతో కాదు, సైగ చేశాడు. ఇలా అనమన్నాడు ఒకడేమో నాకు పని ఉంది అని చెప్పు అన్నాడు. ఇదంతా నేను మామూలుగా ఒకవైపు చూస్తూ వాళ్ళ వైపు చూడలా. నాకు దేవుడు ప్రేరేపించాడు. కీర్తన 25:14 అనుకుంటా, అందులో దేవుని యందు యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన మర్మము తెలిసే ఉన్నది. అలాగే ఆమోసు 3:7 కూడా
ఉంది. ప్రభువైన యెహోవా తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏదియూ చేయడు. ఈ పిచ్చమొహాలు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఆ రోజు సైకిల్ చేయడం నాకు దేవుడు చూపించాడు. ఫ్రాన్సిస్, నువ్వు వీడియో తీయమన్నావు, తీయొద్దని ఒక పెద్ద మనిషి సైగ చేశాడు. అతనికి 2 కుర్ర ఎంప్లాయీలు సైగ చేశారు. ఇంకొక యువతి ఒకరికొకళ్ళు సైగ చేసుకున్నారు. అంటే నాకు పని ఉందండి పైన, నాకు ఇదిగో లోనికి వెళ్ళాలండి. ఏంటి, నేను గంటల తరబడి కాదు 2 నిమిషాలు అడిగాను. ఉద్దేశపూర్వకంగానే అలా జరుగుద్దని తెలిసే. ఆ షాపింగ్ మాల్లో ఆ యజమాని కూడా మంచోడే, కానీ ఎందుకో కానీ ఆయన వాళ్ళకి వంత పాడినట్టు సైలెంట్గా ఉండిపోయాడు. దేవుని మాటలు ఏది వృధా పోదు. నేను అభిషేకించిన వాణిని ముట్టకూడదన్నాడు. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని ఉంది. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని ఉంది. అదేవిధంగా రోమా 16:20లో కూడా ఉంది. ఇదంతా ఎవరికి వర్తిస్తుంది అంటే దేవునితో ఉండే వాళ్ళకి వర్తిస్తుంది. సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చెదగదొక్కించును. అక్కడ దేవదూతలు ఆమెన్ ఆమెన్ అంటారనేది నా సెంటిమెంట్. నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నా గురించి ఆలోచించాలి. సేవకుడినైతే నేను దేవుడి గురించి ఆలోచించాలి, దేవునితో ఉండాలి. ఊళ్ళో కబుర్లు ఉడతకెందుకు? అయితే ఈ సందర్భంగా ఆ సుజాత అనే అమ్మాయి మానసిక రోగిలాగా ఉంటుంది. 40 ఏళ్ళు ఉంటుంది, కానీ చూడటానికి 30-28 అన్నట్టు ఉంటుంది. ఆమె గురించి దేవుని చిత్తమైతే ఒక వీడియో పెడతాను. ఆమెను కాపాడండి, ఆమెకు దారి చూపించండి. ఆమెను ఒంటరి మహిళ పేరిట ఇంటి పట్టునే ఉంటే ప్రభుత్వం నుండి ఏదైనా డబ్బు ఇప్పించండి. అందరూ ఉన్నారు ఆమెకి, కానీ ఎవరు పట్టించుకోరు. ఆమెకు బస్ స్టాండే షెల్టర్. సేవకురాలని చెప్పుకుంటుంది. సేవకుల సదస్సులో వెళ్తే ఓ ముద్ద అన్నం పెడితే తింటుంది. వాళ్ళు 100-50 ఇస్తే తీసుకుంటుంది. ఇలాంటి వాళ్ళ కోసమే ఎప్పుడు ఎదురు చూస్తుంటారో బెగ్గర్లు, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు, ఆటో డ్రైవర్లు. ఏదో మభ్యపెట్టి తీసుకెళ్ళి వాళ్ళ ప్రతాపం చూపించుకుంటారు. ఈమె మింగలేక కక్కలేక ఎలాగో నేను నా తల్లిదండ్రుల దగ్గరికి ఉంటే వాళ్ళు ఏమంటారు, నువ్వు చిన్నపిల్లవేం కాదు, నీ కడుపు నువ్వు చూసుకో, మాది వయసు పైబడుతుంది అని చెప్తున్నారు. ఆమె మానసిక రోగి అన్నమాట, కానీ ఇంగ్లీషు తెలుగు అనర్గళంగా చదువుద్ది. రూపాయి ఖర్చు లేకుండా చెన్నై ఎక్స్ప్రెస్ ఏదో అంటారు కదా, ఆ ట్రైన్ ఎక్కి రత్నాచలో ఏదో పేరు ఉంటుంది, దాని పేరు గుర్తురావట్లా, ఆ ట్రైన్ ఎక్కి ఈజీగా చెన్నై వెళ్ళిపోద్ది. రాజమండ్రి, హైదరాబాద్ ఎన్నోసార్లు వెళ్ళిపోయింది. అలవాటు పడిన ప్రాణం, మానసిక రోగి, భయంకరమైన సుఖరోగాలతో ఉసూర్మని తిరుగుతుంటుంది. ఆమె గురించి ప్రార్థన చేయండి. అమ్మా, అయ్యా, ఆమె గురించి ప్రార్థన చేయండి. ముదినేపల్లి మండలం, ఊరి పేరు చెప్పను, వాళ్ళన్న ఒక పాస్టర్ అంటే దైవ సేవకుడు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే తోడబుట్టిన చెల్లెల్ని పట్టించుకోడు. పెద్దిరాజు అండి, సిఎస్ఐ చర్చి పాస్టర్ అనుకుంటా. ఆమె చెల్లెలు మరిది విజయవాడలోనే ఉంటున్నారు. వాళ్ళైనా ఆమెకి ఏదైనా దారి చూపించడము, ఒక మానసిక వైద్యుడి దగ్గర
చూపించడం ఏమీ పట్టించుకోరు. ఉంటున్నాం, తింటున్నాం, వెళ్తున్నాం అన్నట్టుగా ఉంటారు. ఈ అమ్మాయి బస్ స్టాండ్లో అలాగా 200, 400, 500 ఎంతో పోగైనప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తుంది. 2 రోజులు ఉండటానికి అవకాశం, 3-4 రోజులు ఉంటే వాళ్ళ తల్లి మళ్ళీ గోల పెట్టేస్తుంది. ఈ అమ్మాయి గురించి నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకంటే నేను బ్రతికుండగా ఇలాంటి వాళ్ళకి ఎవరు మేలు చేసేవాళ్ళు లేరా? ప్రార్థన మాత్రం చేస్తున్నానండి. అయితే ఎక్కడైనా మీటింగులు ఉంది అంటే ఆమెకి చెప్తా, పలానా చోటుకి వెళ్ళు, నీకు 100 రూపాయలు ఇస్తారు, భోజనం పెడతారని. ఈ ఫేక్ సేవకుల్లోని కొంతమందికి దుష్ప్రచారం మొదలుపెట్టారు. అమ్మ ఫ్రాన్సిస్ గారు, ఏమండే నా వయసు ఎక్కడండి, 76 దాటిన వాడిని, ఆమెకి 38, 40 ఉంది. అలాగా మంచి అదే పుణ్యానికి పోయి పాపం తెచ్చుకున్నట్టు అవుతుంది. ఏదేమైనా దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. వాని క్రియల చొప్పున ఇవ్వటానికి ఆయన దగ్గర జీతం సిద్ధంగా ఉంది. ఒరే ఫేక్ సేవ కూడా, నువ్వు నా మీద ఎన్ని చాడీలు చెప్పినా కూడా నీకు శాపం, నాకు దీవెన. ఎందుకంటే నేను భరిస్తున్నాను, నువ్వేమో విస్తరిస్తున్నావు చాడీలు. నీ కులపోళ్ళు ఆ 2 వాళ్ళు కూడా అంతే, నిష్ఠ దరిద్రులు. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కృప, ఆమె తమ్ముడు త్రాగుడు అలవాటుతో, అతనికి 22 ఏళ్ళు ఉంటుంది, చనిపోయాడు. ఇంకా ఈమె చెల్లెలు, ఈమె తమ్ముడు ఉన్నారనుకుంటా. వాళ్ళ కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అనింది. చాలా మంచి పిల్ల, ఉంటుంది 25 ఏళ్ళు. ఆమె కోసం ప్రార్థన చేయండి. కృప, ఎం మురళి, నిర్మల, స్వర్ణలత, ఎం జర్మియా, జి నాగేశ్వరరావు కుమారుడు సూర్య వివాహం గురించి. మణి, ఈమె నామకార్థ క్రైస్తవురాలు, చర్చికి వెళ్ళదు. ఆమెను దేవుడు ముట్టి ప్రతి వారం చర్చికి వెళ్ళేటట్టుగా మార్చాలని. జయలక్ష్మి, నేను ఎంత ముక్కోటి దేవుళ్ళని దేవతల్ని మొక్కినా యేసుప్రభుని కూడా మొక్కుతాను అంటే కూరలో కరివేపాకులాగా. వీళ్ళు తాము చేసేదంతా కరెక్ట్ అనుకుంటారు. దయచేసి ఇలాంటి వాళ్ళ కోసం. డాక్టర్ జి కీర్తన్ MBBS విజయవంతంగా పూర్తి చేయిస్తున్నందుకు అతని పక్షాన ప్రార్థన చేయండి. ఇంకా ఒక యంగ్ బాయ్ ఉన్నాడు, అతనికి టాన్సిల్స్ నుండి విడుదల, స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. నా కోసం ప్రార్థన చేయండి అని నన్ను ఎంతమంది అడిగారో వారి గురించి. అమ్మ మీకోసం ప్రార్థన చేస్తానని నేను ఎంతమందితో చెప్పానో వాళ్ళందరి గురించి మీ ప్రార్థనలో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే
వాళ్ళు దేవుని మహిమ చూడాలంటే వాళ్ళ జీవితంలో కార్యం జరగాలి. ఏది ఏమైనా కానీ బి సుజాత గురించి నేనైతే ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ఆమెను మానసిక రోగిగా ఉన్న ఆమెను దురాత్మ చీకటి శక్తుల నుండి, తిరుగుబోతుతనం నుండి, బంధకాల నుండి, కట్ల నుండి రక్షించి ఆమెను దైవజ్ఞానం మారు మనసుతో నింపి గొప్ప ప్రార్థనా పరురాలిగా మార్చమని ప్రార్థన చేస్తున్నా. తెలిసి ఆమెను ఎవరు చేసుకోరు, ఎందుకంటే మనిషి చాలా బలహీనంగా ఉంటుంది, అనేక రోగాలతో ఉసూరుమని తిరుగుతుంటుంది. అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. అప్పుడే మన జీవితంలో ఒక మంచి పని చేసినట్టు ఉంటుంది. అందరూ నువ్వు ఎలాగా నువ్వు అలాగానే మనం ఎవరిని చిన్నబుచ్చే మాటలు మాట్లాడకూడదు. మన దగ్గర 10 రూపాయలు ఉంటే ₹1 అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. 1000 ఉంటే 100 వాళ్ళకి ఇస్తే నష్టం లేదు, దేవుడికి ఇచ్చినట్టే. రాకడ వస్తుంది 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 అన్నాడు దేవుడు. వచ్చేది ఖాయం, జరగాల్సింది జరగబోయేదంతా జరుగుతూనే ఉంది. ఆయన తన ప్రణాళికలో అన్నీ చేసి ముగించేశాడు, జరుగుతూనే ఉంటుంది. ఆయన నీతిమంతుల ప్రార్థన వైపు చూస్తున్నాడు. ఇంకా ముగిస్తున్నా, నా కోసం కూడా ప్రార్థన చేయండి. వయసు పైబడింది, పొద్దున్నే నా సొంత పనులు నేను చేసుకోవటానికి, అంటే బట్టలు ఉతకడం అలాంటివంతా నాకు చేత కాదు. దేవుడే నన్ను నడిపించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.